స్టూడెంట్స్ కూడా అలవాటు అవుతుంది. అలవాటు అయితే ఎవరి కంట్రోల్ లేకుండా పోతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటమ్మా కారణం? ప్రధానంగా ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి అలవాటు అవుతుంది? ఇప్పుడు అన్నప్రసాదాన్ని మేము నలుగురులా పెడతాం సార్. పేదలకి, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ మేము సంపాదిస్తున్న ఆదాయంలో లోకల్ ఫండ్స్తో కలిపి ఈ పేదలకు అనేది ఆశ్రమాలకి, గవర్నమెంట్ ఫండ్స్ లేని ఆశ్రమాలకి మేము ఫుడ్ పంపిస్తుంటాం సార్. ఈ ఫుడ్ అనేది అందరికీ చేరినప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే గంజాయి బ్యాచ్. ఇప్పుడు ట్రస్ట్ అనేది కొంచెము అవుట్స్కర్ట్స్లో ఉంటుంది సార్. అక్కడ చుట్టుపక్కల గంజాయి బ్యాచ్ వస్తున్నారు, మాకు ఇబ్బందికరంగా ఉంది, మీరు ఎవరికైనా పోలీసు వాళ్ళకు చెప్పండి, ఇలా మాకు కంప్లైంట్లు వస్తున్నాయి సార్. అన్నదానం వెళ్ళినప్పుడల్లా కంప్లైంట్లు వస్తున్నాయి. ఫుట్పాత్ మీద భోజనం పెట్టినప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అమ్మ ఫుట్పాత్ మీద వాళ్ళకి భోజనం పెట్టకండి, చాలామంది గంజాయి తాగుతున్నారు, ఇక్కడ ఉంటున్నారు, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అని చెప్తున్నారు. ఇందు మూలంగా మేము ఏం చేసామంటే మదనపల్లి దాత్రి ఫౌండేషన్ అని 1000 మెంబర్స్ని, 1000 మంది పిల్లల్ని అక్షరదాత్రి అని చెప్పేసి పిల్లల్ని అడాప్ట్ చేసుకొని నైట్ స్కూల్ చెప్పిస్తున్నారు సార్. మార్నింగ్ ట్యూషను, ఈవినింగ్ ట్యూషను. అందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సార్. వీళ్ళు చాలా చక్కగా చదువుకుంటున్నారు. 1000 మంది పిల్లలతో చాలా ఇబ్బందికరంగా ఉంది అని నాకు తెలియజేయడంతో 200 మెంబర్స్ని నేను అడాప్ట్ చేసుకున్నాను సార్. నేను ఒక 1 మంత్ అయింది అడాప్ట్ చేసుకొని. వాళ్ళకి నేను మంత్లీ శాలరీ 30 మెంబర్స్ని టీచర్స్ని బట్టి చేస్తూ ఉంది సార్. చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తే నేను ఒక 200 మెంబర్స్ని తీసుకొని నాకు వస్తున్న ఆదాయంలో కొంచెం ఆదాయం అనేది వాళ్ళకు పంపుతూ తిరిగి మిగతా లోకల్ ఫండ్స్తో, మాకు ట్రస్ట్ పెట్టి 1 ఇయర్ అయింది సార్, మాకు లోకల్ ఫండ్స్తో కొంచెం ఈ అన్నదానం అనేది పేదలకి చేస్తున్నాము. అలాగే మాకు అన్నదానము వంటశాల సిబ్బంది మాకు వస్తారు సార్. వంటశాల సిబ్బంది వచ్చి అనుకూలమైన టైంకి రావడానికి కారణం 1-2 సార్లు మేము అడగడం జరిగితే ఫ్రీ బస్సులో, స్త్రీశక్తి ద్వారా ఫ్రీ బస్సులో మేము అందుబాటులోకి వస్తున్నాం మేడం. పర్ వీక్ 400 మెంబర్స్, 500 మెంబర్స్కి ఫుడ్ వెళ్ళాలంటే నాకు వర్కర్స్ 10 మెంబర్స్ అవసరం. ఆ 10 మెంబర్స్ సమకాలంలో వస్తున్నారు అంటే అది స్త్రీశక్తి ద్వారానే మేము మీకు వస్తున్నామని చెప్తున్నారు. అందువల్ల నేను ఇప్పుడు గంజాయి అనేది కొంచెం అనేది పిల్లలు కూడా దాత్రి ఫౌండేషన్ నుంచి కూడా కంప్లైంట్ ఏంటంటే, ఆ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లి ఉంటే తండ్రి ఉండరు, తండ్రి ఉంటే తల్లి ఉండదు, ఇలాంటి పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఆ పిల్లల నుంచి ఆ కంప్లైంట్ వచ్చింది సార్. దీని మీద మీరు కొంచెం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీకు తెలిసిన కుటుంబాల్లో గంజాయికి అలవాటు పడిన పిల్లలు కానీ పెద్దలు కానీ ఉన్నారా? చేలిపైకి ఎత్తండి. మీరు మీరందరమ్మా మీకేమన్నా మీ దృష్టిలో ఉంటే, మీ దృష్టిలో ఎక్కడ లేవు. ఇది మదనపల్లి కంప్లైంట్ సార్. ఇది తిరుపతిలో కూడా బస్ స్టాండ్ దగ్గర కంప్లైంట్ సార్. ఇప్పుడు మనకు కూడా ఒక సమస్య గంజాయిది. ఒకప్పుడు వాణిజ్య పంట కింద పండించారు, ఏజెన్సీ ఏరియాలో ఎక్కువ పండించడం, దాంతో మనం డ్రోన్లు పంపించి సెటిలైట్ పంపించి అన్నీ చూసిన తర్వాత కంట్రోల్ చేసాం. ఇప్పుడు ఒరిస్సా నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తూ ఉంది. కొంతమంది అలవాటైన వాళ్ళు నెట్వర్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇది ఎక్కడి నుంచైనా ఎక్కడున్నా వచ్చేస్తుంది అనమాట. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. మీరు కూడా డాక్రా సంఘాలు, మహిళలు అలర్ట్గా ఉంటే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. నాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇది ఒక సమస్య అయితే ఇప్పుడు మెయిన్గా ఉండే అపోజిషన్ పార్టీని మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళు రోడ్డు మీదకి వస్తే గొడవలు చేస్తూ ఉంటారు. అదొక సమస్య. వాళ్ళు వచ్చి మీటింగ్లు పెట్టుకుంటే మేము సమాధానం చెప్తాం. అట్లా కాకుండా ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఒక పోస్టర్ పెడతారు, ఒక పొట్టేలు నరుకుతారు, నరికి దానికి బలిస్తారు.
అంటే ఏంటి, అందరూ భయపడిపోవాలి. దానిపైన మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క స్లోగన్స్, రఫా మాకు అధికారం వస్తే మళ్ళా అందరిని నరికేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం అనేసి మాట్లాడుతూ ఉంటారు. దీంతో ఏమవుతుందంటే కొంతమంది ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టింగ్స్ పెడుతున్నారు. పెట్టుకోవాలంటే చట్టపరంగా సమస్య. మీకేంటి, ఒకసారి పలానావిడి మారిగా పలాని ఇది జరిగిందంటే మీరు బయట తిరగాలంటే మీకు కూడా బాధ, భయం కంటే కూడా బాధ కూడా ఉంటుంది కదమ్మా. అనవసరం క్యారెక్టర్ అసాసినేషన్ కదా, అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వస్తే దానిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఆ చట్టాన్ని ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కానీ నేను ఎప్పుడు కాంప్రమైజ్ కాను. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే 10 మంది వచ్చి పెట్టుబడులు పెడతారు, అందరం ప్రశాంతంగా ఉంటాం. అలాంటి ప్రశాంతత దెబ్బతిన్నాక మన ఇంట్లోకి వచ్చి మనకి ఎంత డబ్బులున్నా కూడా లాభం ఏంటి? ఇంటికి వచ్చి ఎవరో తంతారనుకుంటే, ఇంట్లో ఉండే వస్తువులు ఎత్తుకొని వెళ్ళిపోతారనుకుంటే, ఆడబిడ్డలకే రక్షణ లేదనుకుంటే వాట్ ఈస్ ది బెనిఫిట్? లా అండ్ ఆర్డర్ అనేది మీలో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మీరు కూడా బాధ్యతగా చేస్తే తప్ప ఇది కంట్రోల్ కాదు. నాకు సరే ఒకరు వస్తే నష్టం ఏంటనుకుంటే అది వేరే విషయం, కానీ అది కాదు. దీనివల్ల సమాజానికి ఎంత చెడు చేస్తుంది దీర్ఘకాలంలో. నాగరిక ప్రపంచంలో అందరం కూడా మన ఆస్తులకు రక్షణ ఉండాలి. మనం బయట పోయేస్తే సేఫ్గా, ఇక్కడ అడిగాను నేను మిమ్మల్ని అందరినీ, కొంతమందికి అనుమానం ఉంది, ఆ పరిస్థితి పోవాలి. మీరు ఏదైతే ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలని ఆలోచిస్తున్నామో దాంతో సమానంగా భద్రత ఉండాలి. ఎక్కడ పోయినా ఆడవాళ్ళు ఫ్రీగా తిరిగే పరిస్థితి వస్తే అదే నిజమైన స్వాతంత్రం. దీనికి కూడా మీరు మొబిలైజ్ చేయండి. నేను కూడా ఆలోచిస్తాను, ఒకరోజు కాకుండా. నేను చాలా ప్రయత్నాలు చేశాను. మహిళలకి శిక్షణా కార్యక్రమాలు పెట్టడం, ఆడపిల్లల్ని గట్టిగా ఉండమనడం, ఒక ఐకమత్యంగా ఉండడం, ఎవరన్నా కానీ పిచ్చి పిచ్చిగా చేస్తే ధైర్యంగా, అది కూడా నేను చూస్తున్నాను. ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళు అలవాటు అయిపోయేసి కక్షగట్టి లేనిపోయినట్టు కూడా చేస్తున్నారు. బట్ ఎవడన్నా తప్పు చేసి దొరికితే మాత్రం నేను వదిలిపెట్టడం లేదు, గట్టిగా ఉంటాను. ఆ భయం పెట్టే బాధ్యత నాది, అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత కూడా మీది. ఈ రెండు చేయాలి. ఇంకా నెక్స్ట్ అమ్మా ఎవరు వెళ్ళండి, వెళ్ళి ఒకసారి చూసేసి వెళ్ళండి, పెడతాం. చూడండి, ఆర్గనైజ్ చేయండి. ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ అమరావతి వెళ్ళి